కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నేటి నుండి ప్రారంభమై 27వ తారీఖు శ్రీ పుష్ప యాగంతో ముగుస్తుంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు నేటి నుండి అనగా 25వ తారీఖున శ్రీ స్వామి అమ్మవార్ల పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంకా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని అన్నవరం పూర వీధిలో ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపు తెల్లవారుజామున సుప్రభాత సేవ కార్యక్రమంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే 27వ తారీఖు రాత్రి 7 గంటలకు స్వామివారికి ఉయ్యాల సేవ మరియు శ్రీ పుష్ప యోగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారిని పెళ్లికుమార్తె గారు అమ్మవారిని పెళ్లికుమార్తె గారిని కూడా అలంకరించి ఇక్కడ వేదిక మీద వారి యొక్క పూజా కార్యక్రమం అవుతుంది. అనంతరం మన గ్రామంలో పొరవేదుకుండా అనేక కోలాటాలు మొదలైన కార్యక్రమాలతోటి భారీగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు అనగా బుధవారం ఉదయం స్వామివారి తెల్లవారుజాముని 2 గంటలకు మాన్యాతపూర్వ రుద్రాభిషేకం జరుగుతుంది. 6 గంటలకు అభిషేకాలు, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ధ్వజారోహణము మరియు లక్ష్మీపతి పూజా కార్యక్రమం చాలా విశిష్టంగా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం హై స్కూల్ కళావేదిక మీద దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అక్కడ కళ్యాణం తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా మాత్రం జరుగుతుంది. మర్నాడు అనగా గురువారం నాడు నిత్యాభిషేకాలు ఉదయం సాయంత్రం 4 గంటలకు స్వామివారిని అలంకారాన్ని కూడా అమ్మవారిని కూడా అలంకరించి ఉయ్యాలలో కూర్చోబెట్టి ఉయ్యాలు రూపి ఆ తర్వాత లోపల గుడిలో శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. అప్పటితో ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా జరుగుతాయి. వీటిని అందరూ చూసి తరించవలసిన భక్తులందరికీ